హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. బెంగళూరులో రేవ్ పార్టీ అనేది సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ అనేది పెను సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందినటువంటి అనేక రాజకీయ ప్రముఖులు ప్లస్ సినిమాకి సంబంధించిన తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వినపడుతూ ఉన్నాయి. అదే రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్టు తెలుస్తుంది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకే రోజులో ఒక 50 లక్షల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో భారీ ఎత్తులో ప్రముఖులతోటి ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ పార్టీ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆరోపణలు ఖండించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా సినీ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి చెందిన హేమ గారి మీద ఆరోపణలు వచ్చి హేమ గారు కూడా హైదరాబాద్ నుంచి ఒక లైవ్ వీడియో చేశారు. ఈ రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె కూడా ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. ఇటు ఆరోపణలు వచ్చిన గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, హేమ గారు కానివ్వండి, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆరోపణలు ఖండిస్తూ ఉన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నిజాలు తేలనున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.